హాయ్ గైస్! ప్రపంచమంతా ఇప్పుడు ఒకటే విషయం గురించి మాట్లాడుకుంటుందనమాట. అదే అమెరికా టారిఫ్స్. ఎందుకు ప్రపంచమంతా టారిఫ్స్ వల్ల అతలాకుతలం అవుతుంది అంటే, చాలా కంట్రీస్ యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేస్తూ ఉంటాయనమాట. మేజర్ సోర్స్ ఆఫ్ ఇన్‌కమ్ వాళ్ళకి యూఎస్ ఎక్స్‌పోర్ట్స్ నుంచే వస్తది. అలాగే ఇండియా కూడా చాలా ఎక్స్‌పోర్ట్స్ మెయిన్‌గా అగ్రికల్చరల్ ఎక్స్‌పోర్ట్స్ అయితే చేస్తూ ఉంటది యూఎస్‌కి. రీసెంట్‌గా అనౌన్స్ చేసిన ఈ టారిఫ్స్ వల్ల చాలా సెక్టార్స్ ఎఫెక్ట్ అయినాయి. అందులో కూడా మెయిన్‌గా ఆంధ్రప్రదేశ్ కనుక కన్సిడర్ చేస్తే ఆక్వా ఫార్మర్స్ ముఖ్యంగా ప్రాన్స్ ఎక్స్‌పోర్ట్ చేసే ఫార్మర్స్ అయితే బాగా ఎఫెక్ట్ అయ్యారనమాట. దాదాపుగా 8000 క్రోర్స్ నష్టమైతే ఈ ఆక్వా ఫార్మర్స్‌కి వచ్చేసింది. రీజన్ ఏంటి అంటే ఇండియా మీద యూఎస్ఏ 26% ఆఫ్ టారిఫ్ అయితే వేసింది. ఇది ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ టారిఫ్స్ ప్లస్ 26% అనమాట. సో, ఈ టారిఫ్ రేట్స్ అన్ని కంట్రీస్‌కి సేమ్‌గా లేవు. ఒకవేళ సేమ్‌గా ఉండి ఉంటే యూఎస్ ఏ కంట్రీ నుంచి అయితే ఆల్రెడీ ఎక్స్‌పోర్ట్ చేస్తుందో అదే కంట్రీ నుంచి ఎక్స్‌పోర్ట్ చేసుకోవడానికి ఇష్టపడేది. బట్ ఇక్కడ ఏమైంది అంటే ఒక్కొక్క కంట్రీకి ఒక్కొక్క టారిఫ్ వేయడం వల్ల ఇండియా అనేది 26% టారిఫ్‌లోకి వెళ్ళింది. కొన్ని కంట్రీస్ 10% టారిఫ్‌లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియా కంటే ఎక్కువగా ప్రాన్స్ అమెరికాకి వెళ్ళేది యుకాడర్ అనే ఒక దేశం నుంచి అనమాట. ఈ దేశంకి ఓన్లీ 10% ఆఫ్ టారిఫే వేశారు. దీనివల్ల ప్రాన్స్ మన కంట్రీ నుంచి తీసుకోవాలా, యుకాడర్ నుంచి తీసుకోవాలా అంటే యూఎస్ గవర్నమెంట్ డెఫినిట్‌గా యుకాడర్ నుంచే ప్రిఫర్ చేస్తది. ఒకవేళ అక్కడ నుంచి సప్లై తక్కువగా ఉంటే మాత్రమే మన కంట్రీ సైడ్ చూస్తది. ఒకప్పుడు మన కంట్రీ నుంచి ఎక్స్‌పోర్ట్ అయ్యే ప్రాన్స్ ప్లేస్‌లో ఇప్పుడు యుకాడర్ అనే ఒక కంట్రీ వచ్చి ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. ఒకవేళ కనుక ఏదైతే కంట్రీస్ మీద టారిఫ్స్ ఎక్కువ వేసాయో ఆ కంట్రీస్ టారిఫ్ పెంచితే మళ్ళా టారిఫ్స్ పెంచి మళ్ళా డబుల్, త్రిబుల్ రివర్స్‌లో ఏస్తామని యూఎస్ అయితే చెప్తుంది. ఈ కాన్సిక్వెన్సెస్ వల్ల యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ చేసే చాలా కంట్రీస్ యూఎస్‌తో మాట్లాడుకొని టారిఫ్స్‌ని తగ్గించుకునే ప్రయత్నంలో అయితే ఉన్నాయి. దాంట్లో ఇండియా కూడా ఒకటి. బట్ ఇక్కడ ఒక కంట్రీ ఎక్సెప్షన్. అది చైనా. చైనా మీద దాదాపుగా 34% టారిఫ్స్ అయితే యూఎస్ విధించింది. చైనా యూఎస్ విధించిన టారిఫ్స్‌కి సమాధానంగా తిరిగి టారిఫ్స్ వేసింది తప్ప యూఎస్ రాయబారానికైతే వెళ్ళలేదు. అసలు చైనా స్ట్రాటజీ ఏంటి? చైనా చేసిన పని మనం ఎందుకు చేయలేదు? ఇదే సిట్యుయేషన్ ఒకవేళ ఇదే ప్రాన్స్ చైనా ఎక్స్‌పోర్ట్ చేస్తూ చైనాకి సిట్యుయేషన్ వస్తే చైనా ఏం చేసేదో ఈ వీడియోలో అయితే నేను మీకు క్లియర్‌గా చెప్తాను. చైనా మీద వేసిన టారిఫ్స్‌కి చైనా బదులుగా టారిఫ్స్ వేయడానికి రీజన్ ఏంటి అంటే చైనా తన సుప్రమసీని చూపించుకునే టైం వచ్చింది కాబట్టి ఇప్పుడు గనుక చైనా తగ్గి ఒకవేళ యూఎస్ దగ్గరికెళ్ళి మంతనాలు చేస్తే చైనా ఇంకా స్ట్రాంగ్ నేషన్ అవ్వలేదు అనేది బయటకు వినిపిస్తదని చైనా గట్టిగా భావిస్తుంది. అండ్ అంతేకాదు చైనా తన స్టామినాని చూపించుకునే టైం కూడా వచ్చింది వరల్డ్‌కి. ఇప్పుడు ఏదైతే టారిఫ్స్ అనౌన్స్ అవుతాయి అన్న న్యూస్ డొనాల్డ్ ట్రంప్ ప్రెసిడెంట్ అవుతాడు అన్న టైం నుంచి కూడా చక్కర్లు కొడుతూనే ఉంది. ఆ టైం నుంచే చైనా తన స్ట్రాటజీస్‌నైతే మొదలుపెట్టింది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు రీసెంట్‌గా చూస్తే చైనా ఆఫ్రికా అగ్రీమెంట్ దీనికి ఎగ్జాంపుల్. రీసెంట్‌గా చైనా ఆఫ్రికాతో అగ్రీమెంట్స్ చేసుకుంటుంది. దీని రీజన్ ఏంటి అంటే తన ఎక్స్‌పోర్ట్స్ ఇన్ కేస్ ఒకవేళ యూఎస్ అగ్రీ చేయకపోయినా తన కౌంటర్ ప్లాన్స్ రెడీ చేసుకుంటుంది. ఏదైతే చిన్న చిన్న కంట్రీస్ ఉంటాయో, ఏదైతే ఫినాన్షియల్‌గా వీక్‌గా ఉంటాయో, ఏ కంట్రీస్‌కైతే యూఎస్‌తో రిలేషన్‌షిప్స్ బాలేవో అలాంటి కంట్రీస్‌నన్నీ కూడా చైనా గ్రాస్ప్ చేసుకొని వాళ్ళతో రిలేషన్‌షిప్ పెంచుకొని, వాళ్ళతో ఫినాన్షియల్ ఎయిడ్స్ పెంచుకొని ఆ కంట్రీస్‌కైతే చైనీస్ ప్రొడక్ట్స్ సప్లై చేయాలని చైనా గట్టిగా భావిస్తుంది. అందుకే చైనా కౌంటర్‌గా 34% ఆఫ్ టారిఫ్ అయితే యూఎస్‌కి విధించింది. అంతేకాదు చైనాకి బాగా తెలుసు చైనా ప్రొడక్ట్స్ లేకపోతే యూఎస్ చాలా సఫర్ అవుతదని. ఇప్పుడు దాకా చాలా ప్రొడక్ట్స్ మేడ్ ఇన్ చైనానే యూఎస్‌కి సప్లై అవుతున్నాయి. సో, ఎలక్ట్రికల్స్ కానీ, ఆటోమొబైల్ సెక్టార్ కానీ, లేదా మనం వాడే ఐఫోన్స్ కూడా చైనాలోనే ప్రొడ్యూస్ అవుతున్నాయి. సో, చైనాకి తెలుసు తన డిపెండెన్సీ యూఎస్‌కి ఉంది అని. కానీ ఇప్పుడు తగ్గితే ముందు ముందు కూడా తగ్గాల్సొస్తది కాబట్టి చైనా ఇప్పుడు లాస్ ఉన్నా సరే ఇప్పుడు కంట్రీ ఇనీషియల్‌గా ఫినాన్షియల్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తది. ఎక్స్‌పోర్ట్స్ వల్ల అయినా సరే గట్టిగా ఆన్సర్ ఇవ్వడానికి రెడీ అయింది. బట్ అదే ఇండియా విషయానికి వస్తే ఇండియా కౌంటర్ ప్లాన్స్ రెడీ చేసుకోవడం కంటే యూఎస్‌తో ట్రేడ్ అగ్రీమెంట్‌కి రెడీ అవుతుంది. ఎందుకు అంటే యూఎస్‌కి ఎక్స్‌పోర్ట్ అవేవి చాలా ఎక్కువ. అండ్ అంతేకాదు మేజర్‌గా ఇప్పుడు ఇండియాకి యూఎస్ నుంచి ఇంపోర్ట్స్ కూడా ఎక్కువ. మెయిన్‌గా సాఫ్ట్‌వేర్, టెక్నాలజీ ఇవన్నీ కూడా మనం యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకుంటాం. ఒకవేళ గనుక మనం టారిఫ్స్ పెంచితే యూఎస్ ఎక్కడ మళ్ళా తిరిగి టారిఫ్స్ వేసి మన ఇంపోర్ట్స్ ఎక్కువయ్యి మన ఫారిన్ కరెన్సీ పేమెంట్స్ ఎక్కువవుతాయి. అప్పుడు మనకి డెఫిషియన్సీ వస్తదనమాట. అప్పుడు రూపీ వాల్యూ ఇంకా పతనం అవుతది. ఇప్పటికే పతనమైన రూపీ వాల్యూ ఇంకా పతనమయ్యి మనకి ఫినాన్షియల్ క్రైసిస్ వస్తాయి ఫారెన్ ట్రేడ్‌లో, ఫారెన్ కరెన్సీలో. కాబట్టి ఇండియా మాత్రం తగ్గి యూఎస్‌తో రిలేషన్‌షిప్స్ మంచిగా ఉంచుకొని ఈ ఏదైతే ట్రేడ్ అగ్రీమెంట్ చేసుకోవాలని భావిస్తుంది. బట్ కౌంటర్ పార్ట్‌గా చైనా మాత్రం అలా లేదు.
ఇదే ప్రాన్స్ చైనా ఎక్స్‌పోర్ట్ చేస్తుంటే చైనా వితిన్ 1 డే, 2 డేస్ కోల్డ్ స్టోరేజెస్ కట్టేసిద్ది. ఆ ప్రాన్స్ అన్నిటిని కోల్డ్ స్టోరేజెస్‌లో ఉంచిద్దనమాట. అండ్ అంతేకాదు ఎప్పుడైతే ఈ ట్రేడ్ వార్, కోల్డ్ వార్స్ అన్నీ ఆగిపోతాయో స్లోగా తన ఎక్స్‌పోర్ట్స్‌నైతే వేరే కంట్రీస్‌కి చేస్తది. అండ్ అంతేకాదు ఈ టైంలో ఏదైతే చిన్న కంట్రీస్ ఉంటాయో వాటితో అగ్రీమెంట్స్ చేసుకొని స్లోగా ఆ కంట్రీస్‌కైతే ఈ ప్రొడక్ట్స్‌ని రిలీజ్ చేస్తది. చైనా ఎప్పుడు కూడా యూఎస్ మీద డిపెండెంట్‌గా లేదు. ఫర్ ఎగ్జాంపుల్ చైనాకి సొంత వెబ్‌సైట్స్ ఉంటాయి. సొంత డేటా సాఫ్ట్‌వేర్స్ ఉంటాయి. సొంత టెక్నాలజీస్ ఉంటాయి. తను ఎప్పుడు కూడా డిపెండెంట్‌గా ఉండడానికి ట్రై చేయలేదు. చైనా తన పాపులేషన్‌ని ఒక అసెట్‌గా వాడుకుంటే మన ఇండియా మాత్రం పాపులేషన్‌ని ఒక బర్డెన్‌గా చూస్తుందనమాట. ఎక్కడో టారిఫ్స్ పెరిగితే అమెరికాలో ఇక్కడ మనం సఫర్ అవుతున్నాం. ఇక్కడున్న ఆక్వా ఫార్మర్స్ సఫర్ అవుతున్నారు. ముందు ముందు కూడా ఆ కంట్రీస్ తీసుకునే పాలిసీస్ వల్ల మనం సఫర్ అవుతూనే ఉంటాం. ఈసారి మనం ధైర్యం చేసి మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్‌ని గనక గట్టిగా తీసుకెళ్తే మన దగ్గర ఉన్న స్ట్రెంగ్త్‌కి, మన దగ్గర ఉన్న మ్యాన్ పవర్‌కి డెఫినిట్‌గా ఇండియా కూడా ఇప్పుడున్న ఆపర్చునిటీస్‌ని గట్టిగా గ్రాస్ప్ చేసుకోగలదు. అండ్ అంతేకాదు ఈ సప్లై అండ్ డిమాండ్ ఏదైతే ఉందో అది ఎప్పుడు కూడా మన సైడ్ నుంచి సప్లై అనేది డిమాండ్ కంటే కొంచెం తక్కువగా ఉంటేనే మన ప్రొడక్ట్‌కి వాల్యూ ఉంటది. బట్ మనం ప్రొడ్యూస్ చేసేది చాలా ఎక్కువగా ఉంది. అక్కడ నీడ్ చాలా తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే ఇలాంటి క్రైసెస్ వస్తాయి. సో, మనం ఇప్పటి నుంచి ఫ్యూచర్‌లో అన్న సప్లై అండ్ డిమాండ్ అనేది గ్రాఫ్ మనం కరెక్ట్‌గా చెక్ చేసుకొని గవర్నమెంట్ ఎప్పటికప్పుడు ఈ రెగ్యులేషన్స్ తీసుకొస్తది. ఏదైతే ప్రెజెంట్ ఫార్మర్స్ ఫేస్ చేస్తున్నారో దానికి సంబంధించిన ఎయిడ్స్ అనేది గవర్నమెంట్ అనౌన్స్ చేస్తే బావుంటదని నా ఫీలింగ్. మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్‌ని గట్టిగా ఈ టైంలో గనక మనం తీసుకొనొస్తే మనం కూడా యూఎస్ నుంచి ఇంపోర్ట్ చేసుకునేవి తగ్గించుకోగలుగుతాము. అండ్ అంతేకాదు ఎప్పుడైతే మనకి యూఎస్ నుంచి డిపెండెన్సీ తగ్గుతదో అప్పుడు డెఫినిట్‌గా మనం కూడా చైనా లాగా గట్టిగా మాట్లాడగలుగుతాము. ఎందుకనంటే చైనా మనం పాపులేషన్‌లో సేమ్. చైనా మనము సేమ్ ఏషియన్ కంట్రీస్. చైనా చేయగలిగిందంటే మనము చేయగలుగుతాము. చైనా దగ్గర ఉన్న సత్తా మన దగ్గర గూడా ఉంది. హోప్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ ఈ ప్రాబ్లమ్ వల్ల ఒక ఆపర్చునిటీగా గవర్నమెంట్ తీసుకొని ముందుకు పుష్ చేస్తే బావుంటదన్నది నా ఒపీనియన్. అండ్ అంతేకాదు ఇప్పటి నుంచి ప్రతిసారి ఏ కంట్రీ టారిఫ్ విధించినా మన కంట్రీ భయపడకుండా ఫినాన్షియల్‌గా స్టేబుల్ అవ్వాలి అంటే డెఫినిట్‌గా మన ఇంపోర్ట్స్, ఎక్స్‌పోర్ట్స్ కంటే తక్కువుండాలి. వేరే విషయాల్లో చైనాని అబ్జెక్ట్ చేసినా కానీ ఈ విషయంలో మాత్రం చైనాని డెఫినిట్‌గా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే అందరూ అగ్రరాజ్యం అని భావించే అమెరికాతోటే సై అంటుంది కాబట్టి చైనా. సో, గాయ్స్ ఇదనమాట ఈరోజు వీడియో. చూడండి. సో, గాయ్స్ ఇదనమాట ఈరోజు వీడియో. హోప్ మన మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ గవర్నమెంట్ సీరియస్‌గా తీసుకొని స్కిల్డ్ ఎంప్లాయీస్‌ని హోప్ ఈ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్ గట్టిగా హోప్ మన గవర్నమెంట్ మేక్ ఇన్ ఇండియా ఇనిషియేటివ్‌ని బాగా గట్టిగా స్ప్రెడ్ చేసి మనకి మంచి జాబ్ ఆపర్చునిటీస్ క్రియేట్ చేస్తదనైతే నేను ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాను.